కథ పేరు ధనరాజుగాడు మరియు మాయరత్నం. ఒక కాలంలో పల్లె పక్కనే ఉన్న చిన్న అటవీ ప్రాంతంలో ధనరాజు అనే రైతు ఉండేవాడు. అతడు చాలా స్వార్థపరుడు, దౌర్భాగ్యుడు, కాని జీతం కోసం రోజూ పాడేళ్లకు పనిచేసుకునే నిరుపేదవాడు. అతనికి ఒకే ఒక్క కోరిక: చాలా ధనం సంపాదించి ఊరంతా తన గొప్పదనాన్ని చూపించాలి. కాని ఆ కోరికనే అతని బతుకును అస్తవ్యస్తం చేసింది. ఒకరోజు ఆయన అటవికి కాస్త గడ్డి కోసేందుకు వెళ్లాడు. అక్కడ ఎక్కడనుంచొచ్చిందో తెలియదు కాని తాళాలు పెట్టిన చెక్కపెట్టె ఒకటి కనిపించింది. పెట్టెపై "ఈ రత్నాన్ని మించిన సంపద లేదు, కాని వినయంతో వాడాలి" అని రాత ఉంది. ధనరాజు ఆశగా పెట్టె తలుపు తెరిచాడు. అందులో ఒక చిన్న స్ఫటికరత్నం మెరిసిపోతూ ఉంది. వెంటనే అతడి హృదయం లోపల అపారమైన ధనదాయక ఆశలు పుట్టుకొచ్చాయి. అతను రత్నాన్ని తన జేబులో వేసుకొని ఇంటికి వచ్చాడు. ఆ రాత్రే అతని కలలో ఓ వింత దైవరూపాన్ని చూశాడు. "ఈ రత్నం నీకు ధనమిస్తుంది, కాని ప్రతి ఉదయం నీవు ఎవరైనా ఒకరికి సహాయం చెయ్యాలి, లేకపోతే అది నశిస్తుంది" అని దైవం చెప్పింది. మొదటి రోజు ధనరాజు ఒక వృద్ధుణ్ణి రోడ్డెక్కించి సహాయం చేశాడు. ఆ రాత్రి అతని ఇంట్లో ఒక బంగారు నాణెం పుట్టింది. ఇలా రోజూ మంచి పని చేస్తూ ధనరాజు నిదానంగా ధనవంతుడయ్యాడు. కాని కొన్ని రోజుల తరువాత అతడు విరక్తుడయ్యాడు. ఒక్క మంచి పని చెయ్యడానికి ఇంత కష్టం ఎందుకు? నేనేనా అందరికీ సేవలు చేస్తూ తిరగాల్సింది? ఈ రత్నం నాకే చెందింది కదా అనుకొని అతడు ఒకరోజు కూడా ఎవ్వరికీ సహాయం చెయ్యలేదు. ఆ రాత్రి రత్నం పొడిపడింది. ఇంకెప్పటికీ తాను ధనరాజుకు ధనం ఇవ్వదని స్పష్టంగా కలలో ఆ దేవత అన్నారు. ధనరాజు కలనుంచి లేచి చూశాడు. అతడి ఇంట్లో ఉన్న బంగారం, నాణేలు, కోటలు అన్నీ మాయమయ్యాయి. అతను మళ్లీ తన పాత దుస్థితిలోకి చేరిపోయాడు. ఆ ఘటన తరువాత అతనికి నిజంగా మార్పు వచ్చింది. సహాయం చెయ్యడం కోసం మనిషి జీతమాశించకూడదు, అది మన బాధ్యత అని గ్రహించాడు. అప్పటినుంచి అతడు తన స్వంతంగా వృద్ధులకు, పిల్లలకు, అవసరమైన వారికి సహాయం చేస్తూ ఉండేవాడు. ఎలాంటి ఫలితాల కోసం కాకుండా నిస్వార్థంగా. ఇప్పుడు ఆ పల్లెవారు అతన్ని ధనరాజుగాడు అనకుండా ధర్మరాజుగారు అని పిలుస్తారు. ఎందుకంటే అతడు నిజంగా ధనాన్ని కోల్పోయి ధర్మాన్ని సంపాదించాడు. మోరల్, నైతికం: ధనాన్ని కాదు, ధర్మాన్ని సంపాదించు, అది మాత్రమే శాశ్వతంగా ఉంటుంది.